దేవుడు అంటున్నాడు, నిన్ను వేధించే సమస్యతో మాట్లాడమంటున్నాడు, నిన్ను పీడించే శోధనతో మాట్లాడమంటున్నాడు, నిన్ను అడ్డగించే దుష్టుడితో మాట్లాడమడు. ఏయ్, కల్వరి శిలువలో నా యేసు చిందిన రక్తము చేత ఓడిపోయిన వెధవన్నర వెధవ, నీకు నా దగ్గర జయము లేదురా, ఎందుకంటే గెలిచిన వాడు నాకు తోడై ఉన్నాడు. తొలుగుదారి మా రక్షకుడున్నాడు నా ఎదుటపో. అందుకే యేసు నామాన్ని వినియోగించమంటుంది, యేసు రక్తాన్ని వినియోగించమంటుంది. కాబట్టి ప్రియులారా, విశ్వాసముతో మనస్సున సందేహింపక మనం ఇలాగూ చేయాలి. అప్పుడు నీ కొండలన్నీ కూడా ఒక దారి అవుతాయి. అవి ఏవైనా కావచ్చు. ఇప్పుడు నువ్వు శోధించబడాయి. ఎంతమందికి విశ్వాసం ఉందో ఇప్పుడు నేను చెప్పింది జరిగిద్దని? నిజంగా ఉందా? రైట్. అసలు కొండ ఏ దృష్టితో చూస్తే కొండ అయింది? నీ దృష్టితో చూస్తే అది కొండ అయింది. దేవుని దృష్టితో చూస్తే చిన్న రాయి కూడా కాదు. కాబట్టి నువ్వు ఆయన రెక్కల్లో ఉన్నావు గనక నీ చూపుతో చూస్తే నీకు అది పెద్ద సమస్య. ఆయన చూపుతో నువ్వు చూస్తే అస్సలు లెక్కలేదు కాదు. నువ్వు ఆలోచించేంత సీన్ దానికి లేదు. అదిరా అసలు విషయం.